ఏడు బాబు రెస్టా? థింక్స్ చేస్తున్నాం. థింక్ ఏమలే కానీ ఈ కవర్ల మీద అడ్రస్లు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసి పోస్ట్ చేయమన్నారు మూర్తి గారు. తమరికి అర్థం అవుద్దా? ఇదా 5వ క్లాస్ వాడికి అర్థం అవుద్ది. అంటే ఎక్కడికి చెప్పాం కదా 5వ క్లాస్ వాడి దగ్గరికి. ఇదిగో ఆ పెద్ద కవరు బరువు ఎక్కువ ఉందంట, స్టాంపులు ఎక్స్ట్రా ఇచ్చమన్నారు. ఎవడవా నువ్వా? అసలే బరువు ఎక్కువైపోయిందని చెప్తున్నా ఇంకా స్టాంపులు అంటించమంటావు అంటే బరువు ఎక్కువైపోతా. నిన్ను చూసాకే రేగింది అలజడి, నీ కోసం కడతా నా గుండెల్లో గుడి. జోడిచ్చు కొడతా ఎంబడబడి. ప్రేమ అంటే ఏంటి? ఒక ప్రాసెస్, ఒక పర్పస్, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ దూరం నుంచి చూడాలి, తర్వాత దగ్గరకు వచ్చి లైన్ వేయాలి, ఆ తర్వాత ఐ లవ్ యూ చెప్పాలి. ఇవన్నీ లేకుండా డైరెక్ట్ గా ఐ లవ్ యూ చెప్తే హర్ట్ అవనా? ఓరిడి అమ్మ, నీకు కూడా ఇంత ప్రాసెస్ ఉంటుందా? నీకు దండం పెడతా బ్రో. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అడక్క తినాలి. సార్ మీరు ఏం చేస్తుంటారు సార్? నేను ఇదేనండి పేకట ఆడతానండి. పేకట ఆడతారా? అవునండి. ఓకే సార్, మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఉంటుంది సార్? మా నాన్నగారు ఇస్తారండి ఎంతకల్దంతా. నాన్నగారు ఏం చేస్తారు సార్? నాన్నగారు కూడా పేకట ఆడతారండి. ఓ అంటే మా తాతయ్య గారు ఉందండి, సంవత్సరం వచ్చి 1 ఎకరం పెట్టుకుంటాం. 30 ఎకరం ఎంత ఉంటుందండి. ఇన్కమ్ ఎంత వస్తుంది సార్ నెలకి? వస్తుందండి, ఎకరం పెట్టి సంవత్సరం బతికేస్తామండి. అంటే ప్రీమియం ఎంత కాస్ట్ ఉంటుందో చెప్తుంది సార్, దాన్ని బట్టి మీరు. నెలగా ఉంది సార్, ఎకరం వచ్చి 3 రూపాయలు ఉంటుందండి. 3 రూపాయలు సరిపోతుంది. కొట్టేవనుకోండి 2 లక్షలు కొడతాం, పోయింది అనుకుంటే 10 లక్షలు పోతాయి. ఓకే. How are you enjoyed the chicken Manchurian, sir? Hello, boss. Yes, sir. Chicken, no, I am vegetarian. Correct, it was sir. Gobi Manchurian. Sir, what we are served yesterday is chicken, sir, not gobi, sir. Hello, Guru. Yes, sir. Yenama maatadtene. What are you talking? Sir, I am not talking anything, sir. I am only saying what we are served, sir. You are eaten chicken yesterday. How is When your I experience? order Gobi Manchurian, how will you give chicken Manchurian, you bloody rascal? Sir, I am not given that type, sir. We are given only chicken, sir, because we are 100%. No, because I am 100%. That is not my problem. That is your problem. When I had order, I said vegetarian because I am a vegetarian. Sir, so now you are already eaten the chicken, sir. What we can able to do? Please give What me you feedback can on able that. to do? No, I will able to put that chicken under your ass. Sir, yesterday you are eaten chicken, sir. Why you are arguing No, man, on that? I am not eating chicken. I am eating Gobi. You bloody fool. You bloody dirty hotel. I will put this into newspaper. Sir, what you will put in the newspaper, sir? You are ordered, we are given, sir. If you are ordered means I will order your wife. You will give your daughter. Boss, please don't use such a language, boss. You Yeah, are yeah, ನಾನು ಧರ್ಮ ಭ್ರಷ್ಟ ಮಾಡ್ಬಿಟ್ಟ ನನ್ನ ಮಗನೇ ಥೂ ನಿಮ್ಮ ಹೋಟ್ಲಿಗೆ ಬೆಂಕಿ ಹಾಕ. అలా సార్, నువ్వు ఎందుకు వచ్చావరా? నీ పేరెంట్స్ అని? పేరెంట్స్ ఎవరు రాలేదు సార్, బిజీగా ఉన్నారు. నాకు ఇచ్చేయండి రిపోర్ట్ కార్డు. రాలేదు? నేను చూస్తేనే చిరాకు వచ్చేస్తున్నాయి. వెళ్ళిపోరు అసలు. ఎన్ని మార్కులు వచ్చారా నీకు అసలు? ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్. వేస్ట్ అండి, దేనికి పనికిరాడు. నువ్వు ఏం చేస్తావంటే కాలేజ్ మానేరా, ఫీజు మిగులుతుంది మీ ఇంట్లో వాళ్ళకి. కాలేజ్ ఇంకా ఫ్లోర్ వేస్తున్నారు, దానికి తాబీ పని చేస్తావా? ఒక సబ్జెక్ట్ కదా సార్ ఫెయిల్ అయ్యా. ఏంటి పేరెంట్స్ ఈడు ఒక్క పైసాకి పనికిరాడండి. మీ ఫోన్లు అందరికి చెప్పండి వీటితో ఫ్రెండ్షిప్ చేయొద్దని. మెంటలో వచ్చేస్తుంది, నేను చూస్తుంటే మెంటలో వచ్చేస్తుంది. ఇంక వెళ్ళిపో ఫస్ట్. వెళ్తున్నా పేరేంటి? షన్ను సార్. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? కమ్యూనికేషన్ సార్. What is the use of optical fiber? There are many uses of optical fiber, sir, and optical fiber has many uses, sir. The use of many with optical fiber because there are many wide range of uses which are used using optical fiber. Hello, brother. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నేను ఆన్సర్ చెప్పమన్నాను, క్వశ్చన్ రిపీట్ చేయమనలేదు. అదే సార్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేస్తున్నావా? ఇప్పుడు వరకు పూజ చేసావా? Optical fiber is a kind of fiber and it is a very good fiber. Optical fiber uses communication and communication uses optical fiber. So optical fiber plays a crucial role in communication. Hence, this is optical fiber and its uses. ఇంకెందుకు హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పాల్సింది కదా నువ్వే. చెప్పి. Hence proved. ఓనర్ గారు ఏంటి విశేషాలు? రెంటా? ఫోన్ పెట్టండి సార్, ఫోన్ పెట్టండి. కాస్టింగ్ తెలుసా మా సినిమాది? రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, నా సావు నేన్స్. ఎస్ కరెక్ట్. ఇంతమంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు సినిమాలో. మీరు ఎప్పుడు చేసినా ఇది చిన్న మాటలు, రెంట్, కరెంట్ బిల్. ఈ సినిమా తర్వాత జస్ట్ క్యాజువల్గా ఒక పవర్ గ్రిడ్ కొనేద్దాం అనుకుంటున్నా సార్. సోలార్ ఎనర్జీ మ్యాగ్నెటిక్ థెరపీ విత్ రేడియేషన్ ఆఫ్ మ్యాగ్నెట్ తో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. మీ ఇంటి అడ్రస్ చెప్పండి, మీకు వైర్ వేసేస్తాను. చెప్పు.
ఫస్ట్ అమ్మాయి ఉంది అలాగే లవ్ చేసుకున్నా పెళ్లి చేసుకున్నా పెద్దగా ఉంది అందుగా అంటే నేను వేళ కూర్చున్నా అప్పుడు మీరే ఉండు వాడు కూడా ఉండా ఉన్నవారా ఉన్నవా ఉంటే ఎందుకుంటారు వాళ్ళు ఎవరు వాళ్ళందరూ ఏమనుకుంటారు ఏమని ఏమనుకుంటారు వీళ్ళు పెద్ద మూతి మాట మాట్లాడుకుంటారు అనుకోరు డాడీ ఏమైంది నన్నది అట్లా నిత్య ఏమంది అరే పెద్ద లవ్ చేసుకున్నా అంది ఎన్ని పెద్ద మూతి మాట్లాడుతున్నా డాడీ చిన్న మూతి మాట్లాడుకుంటున్నా పెద్ద మూతి మాట్లాడేది. ఇంతకు మీ దేవురు బాబు? ఊరా అండి? ఆ, తాడిపత్రి. తాడిపత్రి. తాడిపత్రి అంటే అది మా ఊరు. అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు, తెలంగాణ తాడిపత్రి. ఏం బాబు? నేను చెప్పేది అదే. అది మా మేనమామ గారి ఊరు. నేను ఆడనే పెరిగింది. తాడిపత్రిలో మీ ఇల్లెక్కడ? ఇల్లా అండి? గుడి ఉంది కదండి? ఉంది. దాని పక్కన శర్మ గారిల్లు. అయితే శర్మ గారింటి పక్కన ఆనందరావు గారిల్లు. ఆనందరావు తెలుసు అనమాట. అయితే ఆనందరావు ఇంటికి 7 అవతల. ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి 7 hours గ్యాప్ ఉంది. జస్ట్ 7 hours. వార్నింగ్ ఇవ్వు బ్రో. అసలు ఇంకోసారి అల్లు అర్జున్ జోలికి రావాలంటే ప్యాంట్ తడిసిపోవాలి వాళ్ళందరికీ. ఒక్క నిమిషం నా గురించి ఒకటి పెట్టాడు. ఎవరు బ్రో? నిన్నెవరేమన్నారు చెప్పు. మన ఆర్మీ మొత్తం వెళ్దాం వాడి మీదకి, ఫ్యాన్ వార్ చేద్దాం వాడి మీదకి. ఎవడో తెలియదునాగా మనం ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే. మీ ఏపు ఎంతమంది అమ్మా? నేను అల్లు అర్జున్ ఫ్యాన్ బ్రో. మీ ఏపు మీ మొత్తం ఎంతమంది? మా సైడ్ ఒక 500 మంది ఉన్నారు. ఆ అబ్బాయి కూడా మనోడే, తెలుసు, కాంటాక్ట్ నెంబర్ ఉంది. అబ్బాయిని రమ్మని చెప్పా. నేను కొంచెం స్కూల్లో ఉన్నాను, ఆఫ్టర్నూన్ నుంచి వస్తాను బ్రో అని చెప్పేసి అన్నాడు. ఏం మరి ఇంకా కాల్ లిఫ్ట్ చేయలేదు. కాల్ చేయగానే గ్రూప్ లో యాడ్ చేస్తా తన్ని కూడా. ఇంకా అబ్బాయి సంగతి తెలుసు కదా నీకు, మామూలుగా తిట్టాడు బూతులు. బాబు నా అనుమానం కరెక్టే. దాని ఫోన్లో నెంబర్ బేబీ అని సేవ్ చేసి ఉంది. అదాడే. ఆయన మీరేంటండి ఎప్పుడు చందాని మీద కన్నెత్తున్నారు? పెద్దనేమనరా? చిచి, పెద్దది గోల్డ్ బాబు. పెళ్లికి ముందే తన మొబైల్ మొత్తం స్కాన్ చేసేసాను. ఒక్క అబ్బాయి నెంబర్ కూడా లేదు, అన్ని అమ్మాయిల నెంబర్లే. ఓహో, మధురిమ, మధులత, మధుప్రియ అలాంటి ఏం లేవా? మధురిమ తన బెస్ట్ ఫ్రెండ్ రోజు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటది. అది మధుప్రియ కాదు, మీ బావ మధుగాడు. ఇలా తెలివైన వాళ్ళందరూ పెట్టుకునే పేర్లు ఇలాంటియే. కొంతమంది తెంగరోళ్ళే బుజ్జి, బేబీ, పండు ఇలాంటివి పెట్టుకుంటారు నీలవర్లాగా. ఏడు బాబు రెస్ట్ థింక్స్ చేస్తున్నాం. థింకేవలే కానీ ఈ కవర్ల మీద అడ్రస్లు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసి పోస్ట్ చేయమన్నారు మూర్తి గారు. తమరికి అర్థం అవుద్దా? ఇదా 5వ క్లాస్ వాడికి అర్థం అవుద్ది. అంటే ఎక్కడికి చెప్పాం కదా, 5వ క్లాస్ వాడి దగ్గరికి. ఇదిగో ఆ పెద్ద కవరు బరువు ఎక్కువ ఉందంట, స్టాంపులు ఎక్స్ట్రా ఇచ్చమన్నారు. ఎవడవా నువ్వా? అసలే బరువు ఎక్కువైపోయిందని చెప్తున్నా, ఇంకా స్టాంపులు అందించమంటావంటే బరువు ఎక్కువైపోదా? ఏమండి కాఫీ? శాస్త్రదే ఏంటి సెకండ్ ఎగ్ తీసారా? రేపటి నుంచి కాఫీ అడిగితే అడుక్కున్నాడు పోసినట్టు దోశట్లు పోస్తారా? ఎక్కడికి? శాస్త్ర తెద్దామని. దీన్ని ఏం చేయమంటావు? నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టు ఇలా పట్టుకుని నిలబడినా ఇవ్వండి. విసుకుంటావంటే నేనా? మరి నేనా? ఏమండి కాఫీ? శాస్త్రం ఉంది కదండి. శాస్త్రంలో కప్పులో కాఫీ ఉంటే సరిపోద్దా? కాఫీ వేడిగా ఉండక్కర్లేదా? వేడి చేసి తెస్తానండి. కొంచెం వాడు. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కాదండి. చేయి. కోపడకండి, రండి కూర్చోండి. స్నానానికి నీళ్లు పెట్టించమంటారా? ఎందుకు? డైరెక్ట్ గా నూతులు దూకేస్తాను. సాయంత్రం దించండి. అయ్యో ఎందుకండి ప్రతిదానికి కోపడతారు? కోపడక ఇంట్లో అన్ని కార్లు పెట్టుకుని స్టేషన్ ఒక కారు పంపించలేరా? మీరు ఎప్పుడు వస్తారు? నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా? దున్నపోతులా తిని ఏంటే ఇందాకేంటి తిడుతూ ఆపాను? దున్నపోతుల్లా రాగానే మొదలెట్టావా? ఊరుకన్నా నువ్వు కూడా అలాగే మాట్లాడతావు. రాగానే పెళ్ళని తిట్టాను నాకేమైనా మనసు లేదనుకున్నావా? వచ్చి ఆల్రెడీ 5 నిమిషాలు అయింది. నువ్వు మారో. కిషోర్ సార్, ఆ అమ్మాయికి చదువుల్లోనూ ఆటల్లోనూ ఎన్ని అవార్డులు ఉన్నాయి తెలుసా? అందరూ ఆస్కర్ కూడా ఉందా? ఆస్కర్ సినిమా వాళ్ళకి ఇచ్చేది. ఎందుకే ఆ పిల్ల మీద అంత పక్క పెట్టేశావు? ఏమన్నా చేసింది అమ్మాయి నీకు? ఏమో చిన్నప్పుడు చేసిందేమో. టైటానిక్ సినిమాలో ఎంతమంది పిల్లలు లేరు షిప్ లో? 2 సెకండ్లు ఎక్సైట్ అయితే చాలు ఓర్చుకోలేడు కదా. నాన్న
ఏమైందిరా? ఇంగ్లీష్ టీచర్ నా మీద ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేసింది. ఎందుకు? ప్రతి ఎగ్జామ్ లో నాకు రౌండ్ గా కోడిగుడ్లే ఇస్తుంది నాన్న. అదేమన్నా పెద్ద నాటుకోడి పెట్టనుకుంటుందా ఏంటి? నేను అదే అన్నాను నాన్న. సైన్స్ టీచర్ బట్టలు ఉతకడానికి ఏ సోడా కలుపుతారని అడిగారు నాన్న. నువ్వేం చెప్పావు? వాషింగ్ సోడా అన్నాను. కరెక్టే కదరా. వంటల్లో ఏ సోడా కలుపుతారని అడిగారు నాన్న. నువ్వేం చెప్పావు? బేకింగ్ సోడా అన్నాను. వెరీ గుడ్. నీళ్ళలో సోడా కలిపితే ఏమవుతుందని అడిగారు నాన్న. అన్నిట్లో సోడా కలపంటే ఆడేమన్నా తాగుపోతేదవా ఏంట్రా? నేను అదే అన్నాను నాన్న. నిన్ను చూసాకే రేగింది అలజడి, నీ కోసం కడతా నా గుండెల్లో గుడి, జోడిచ్చు కొడతా ఎంబడబడి. ప్రేమ అంటే ఏంటి? ఒక ప్రాసెస్, ఒక పర్పస్, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ దూరం నుంచి చూడాలి, తర్వాత దగ్గరకొచ్చి లైన్ వేయాలి, ఆ తర్వాత ఐ లవ్ యూ చెప్పాలి. ఇవన్నీ లేకుండా డైరెక్ట్ గా ఐ లవ్ యూ చెప్తే హర్ట్ అవనా? ఓరిడి అమ్మ, నీకు కూడా ఇంత ప్రాసెస్ ఉంటదా? నీకు దండం పెడతా బ్రో. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అడక్క తినాలి. నిన్నే రమ్మన్నాను కదరా, రాలేదేంటి? భయమా? వాడెక్కడా? ఎవ్వడ్రా? నీ మేనల్లుడు బల్లారి బాబు ఎక్కడా? వాడితో నీకు పనేంట్రా? డీల్ క్యాన్సిల్ అని చెప్పాను కదా. క్యాన్సిల్ అంటే క్యాన్సిల్. చంప దెబ్బలు కానీ ఇచ్చిన రియాక్షన్స్ చాలా బాగున్నాయి. నాగార్జున గారు ఫీల్ అయ్యారండి. ఏంటంటే పెద్ద తోపులో ఫీల్ అయిపోతున్నావు ఏంటి? నీలాంటి డాన్స్ అంతా సింగపూర్ లో సుస్సు పోయించారు. సుస్సు పిచ్చనాయాల. నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నువ్వేదో నిజంగా ఫీల్ అయిపోతావేంటి? నువ్వు డాన్స్ క్యారెక్టర్ చేస్తున్నావు. నువ్వు డాన్ క్యారెక్టర్, నేను డాన్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఏ అది కూడా మర్చిపోయావా? మైండ్ దొబ్బిందా? ఇది రియాలిటీ షో. రియాలిటీ షోనా? ఏంటా ఏది? నా గదిలో సిగరెట్ కాలుస్తున్నావు? చుట్టలు దొరక్క ఎవరు లేదు? మా పాండురంగం అన్నయ్య తమ్ముండండి. రాధాకృష్ణ గారు ఇక్కడే ఉన్నాడు కదండి, ఆయన చూద్దామని వచ్చానండి. పనిలో పని నేను కూడా చూపించేసుకుందామని. ఏంటి అలా చూస్తున్నారేంటి? ప్రాబ్లం అక్కడ కాదు, ఇక్కడ. ఇది తగ్గాలి. మ్యాటర్ అది ఏం చేయమంటారు? ఏం చేస్తావంటే కాఫీ టీల్లో పంచదార తగ్గించు, కూరల్లో ఉప్పు తగ్గించు, నాన్ వెజ్ లో మసాలా తగ్గించు, టోటల్ గా తిండి తగ్గించు. ఏ పర్యాతమైన థ్యాంక్స్ అండి. ఇదిగోండి. ఏంటిది? మా ఫీజు 100 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చేవేంటి? నన్ను నేను తగ్గించమన్నారా? మీరు మాత్రం తగ్గించుకోలేరండి.